2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో వైసీపీ రిలీజ్ చేసింది. అయితే రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా సొంత వైసీపీ నాయకులే ఈ మేనిఫెస్టో పైన అసలుకి ద్విముఖం చూపిస్తున్నారు. అది కాక వాళ్ళకు కూడా ఏంటి ఇది మేనిఫెస్టోనా అనేటట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి చాలామంది వైసీపీ నాయకులు కూడా కొంతమంది అయితే పూర్తిగా ఎన్నికల నుంచి దూరం అవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలుకి వైసీపీకి సంబంధించి దగ్గర 2019 నుంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ప్రతిదీ తెలుసు ఎక్కడ ఏం చేస్తే సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. కానీ ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి వాళ్ళు ఇన్కమ్ కూడా జనరేట్ చేసింది లేదు. అయితే ఈ నమ్మకాలు 2024 తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే మళ్ళీ అభివృద్ధి చేయలేరనేటువంటి ఒక నమ్మకంతోనే, అంటే వాళ్ళకి అర్థమైపోయి ఉండవచ్చు ఖచ్చితంగా మన వల్ల ఏ కంపెనీస్ రావు అని చెప్పి. అందుకే అభివృద్ధి జరగదు కాబట్టి ఏదైతే హామీలను కూడా నెరవేర్చలేము అన్నట్టుగా జగనే నీవు చేయగలిగిందే చెప్తామన్నట్టు ఏది చేయలేదు కాబట్టి ఏది మాట్లాడలేకపోతున్నారు. సో ఆ యొక్క మేనిఫెస్టో మీద మీరు ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అనేదే ఒక అభూత కల్పన. బేసిక్గా గతంలో చెప్పిన ఏ విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయని పరిస్థితి. ఎంతసేపటికి 99% హామీలు నెరవేర్చాను, నేను మీ ఇంటి ముందుకు వచ్చాను, ఓటు అడుగుతున్నాను అంటాడు. కానీ ఏమి 99% హామీలు నెరవేర్చారు? గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ హామీ నెరవేర్చారు? మద్యపాన నిషేధం చేశారా? సిపిఎస్ రద్దు చేశారా? ఇంకా ఇవి ఎన్నో ఉన్నాయి. అసలు ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేసిన పరిస్థితి లేదు. అమ్మఒడి అంటే దాంట్లో కోతలేదు. రైతు భరోసా అని చెప్పి 12,500 అన్నాడు, కానీ ఇచ్చింది 7,000. దాంట్లో కోతలు. ఏది చూసుకున్నా కోతలే. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశాడు. తను చెప్పిన నవరత్నాల పథకాలే అందరికీ చేరని పరిస్థితి. దారుణాల్లో ఈ నవరత్నాలు పథకాల్లో లబ్ధిదారులకు చేరాల్సినవి కూడా వీళ్ళు మెక్కేసిన పరిస్థితి మనం చూసాం గత 5 ఏళ్లలో. ఎవరైనా ఉన్నారంటే డబ్బులు రావాల్సిన వాళ్ళు, ఎవరైతే సంక్షేమ పథకాలు రావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఎన్నో కోతలు పెట్టి వాళ్ళని అసలు సంక్షేమానికి దూరంగా వాళ్ళని తీసుకెళ్లారు. ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి సంగతి చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. ఏదైనా ఒక ఊర్లోకి వెళ్తే ఆ రోడ్డు మీద మనం నడిచేటప్పుడే అర్థమైపోద్ది. రాష్ట్రంలో కనీసం రోడ్లు వసతి లేదు, ప్రాజెక్టులు కట్టిన పరిస్థితి లేదు, పోలవరం లాంటి నిర్మాణం చేసిన పరిస్థితి లేదు. అతను మేనిఫెస్టో ఇంకా ఏం చేశాడని మేనిఫెస్టో అని మళ్ళీ రిలీజ్ చేస్తాడు సిగ్గు లేకుండా. అయితే ఈ మేనిఫెస్టో చెప్తున్న సందర్భంలోనే తను ఏదైతే బాబు గారి హయాంలో దగ్గర 22,000 కోట్లతోని వాళ్ళు రోడ్లు నిర్మించారు, కానీ మేము 43,000 కోట్లతో మేము రోడ్లు నిర్మించాం, కానీ ఆయన హయాంలో వర్షాలు లేవు, ఏం లేవు, కరువు కాటక. ఆ రోజుల్లో 22,000 కోట్లతో నిర్మించారు వాళ్ళు, కానీ మేము 43,000 కోట్లు తోటి నిర్మించామని చెప్పి ఆ 43,000 కోట్లలో మొత్తం నొక్కేసామని చెప్పడం. అది అంటే ఈ రోజు మనం చూసుకుంటే ఒక సీఎం స్థాయిలో ఉండి వర్షాలు పడి రోడ్లు కొట్టుకుపోయాయి అని చెప్పేసి అనడంలో అంటే వాళ్ళ నాసిరకం, వాళ్ళ అవినీతికి ఇది ఒక తార్కాణం. నిజంగా చెప్పాలంటే ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నాడు. నా హయాంలో అవినీతి జరిగింది అని అతను ఒప్పేసుకున్నాడు. ఆ మేనిఫెస్టో ప్రకటనలో కూడా నేనేదో సర్వాంశ సంభూతుణ్ణి అన్నట్టుగా ఏదో కొన్ని కథలు పడ్డాడు. కానీ అతను చెప్పిన 3,000 పింఛనే ఎప్పుడు ఇచ్చాడు అతను? లాస్ట్లో ఇంకా మేము దిగిపోతాము అన్నట్టుగా ముందుగా 3 నెలల ముందు జనవరిలో ఇచ్చారు. ఈ వచ్చేసారి గెలిస్తే 3,500 ఇస్తుంది. ఏ ఊరికి చెప్తున్నారు మీరు? మీ దగ్గర అసలు సంపాదన ఎక్కడ ఉంది? సంపాదన సృష్టించే తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి? లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి 3 కంపెనీలు చూపించారు. ఆ 3 కంపెనీలు ఎవరి? వీళ్ళ దగ్గర బంధువులు. చలమశెట్టి ఈరోజు వీళ్ళు ఎంపీ క్యాండిడేట్ ఇచ్చిన కాకినాడ చలమశెట్టి సునీల్ అనే వ్యక్తి 50,000 కోట్లు పెట్టుబడులు పెట్టాడని చెప్పి చూపించారు. వీళ్ళ అరవింద ఫార్మా ఇవన్నీ వీళ్ళయే కదా చూపించినాయి 1,00,000 కోట్లు. వాళ్ళ ఒక్కళ్ళైనా 5 పైసలు పెట్టిన పరిస్థితి లేదు. ఇంకా ఎక్కడి నుంచి ఇతను సంపద సృష్టిస్తాడు? బాబు గారు కియా తీసుకొస్తే, హీరో తీసుకొస్తే, ఇంకా పరిశ్రమలు తీసుకొస్తే, శ్రీసిటీ లాంటిది కట్టి ఎన్నో కష్టపడితే అభివృద్ధి పరంగా ఇన్కమ్ జనరేషన్ అనేది వేగంగా జరిగింది.
అవును. ఆ రోజు 18,000 కోట్ల లోటు బడ్జెట్ మనకి ఉంటే ఆ 18,000 కోట్ల నుంచి తగ్గించుకుంటా వచ్చి తర్వాత వెల్త్ జనరేషన్ చేశాడు. ఈరోజు సైబర్ సిటీ ఒక్కటి పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోయింది. ఈరోజు హైదరాబాద్ ఆ ఫలాలేగా చూస్తుంది. సైబర్ సిటీ అనేది ఒక్కటి పెట్టే అవ్వలేదు. అవును. ఈరోజు రాష్ట్రాన్నే కాదు దేశానికే ఎవరైనా మొన్న ముంబై పోతే ఒకళ్ళు ఏమంటున్నారు, విజనరీ లీడర్ దేశంలో ఎవరైనా అంటే ఎవరు చెప్పట్లేదు. నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఓన్లీ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అవును. ఇతను ఎన్ని అభూత కల్పనలు, ఇతని చేతిలో మీడియా ఉంది కదా, ఇతని చేతికి బులుగు మందంతా చేరింది, పేటీఎంలో ₹5 వేస్తే మేము చేసిందంతా నిజమైపోద్ది అనుకుంటే అది అవాస్తవాలు ఎప్పటికీ నిజం కాలేవు. ఈరోజు మేనిఫెస్టోని ఎవరు కూడా వాళ్ళ పార్టీ నాయకులే నమ్మట్లేదు ఇతను మేనిఫెస్టోని. ఈరోజు ఏదేదో చేసేస్తాను, ఎలా రాడు కాబట్టి ఏదో ఇచ్చేశాడు మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో కూడా సక్రంగా లేదు. ఏదో 4-5 పథకాలు గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చినవి వాటిని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు తప్పితే ఈయన చేసిందంటూ ఏం లేదు. ఈ 5 ఏళ్లలో తినుకో, దోచుకో, పంచుకో, ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పాలించిన పరిస్థితి. అతన్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. జనాలు ఆల్రెడీ కూటమికి గెలిపించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. చిన్న పిల్లోడు కూడా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి మా భవిష్యత్తు బాగాలంటే చంద్రబాబు గారికి మీరు ఓటు వేయండి అని చిన్న పిల్లలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళలో సరైన నాణ్యమైన విద్య లేదు. నాడు నేడు పేరుతో కోట్లు దోచేశారు. ఆసుపత్రి వాతావరణం లేదు. మాస్కులు అడిగింది కరోనా టైంలో మనం చూసాం. ఇతని చేతకానితనాన్ని మనం కరోనా టైంలో చూసాం. ఇంకో ఎన్నో రోజులు లేదు, 10 రోజుల్లో గట్టి బుద్ధి చెప్పబోతున్నారు. సో మేనిఫెస్టో రిలీజ్ చేసేదానికి ముందు, రిలీజ్ చేసిన తర్వాత అన్నట్టు అయిపోయింది వైసీపీ పరిస్థితి. మేనిఫెస్టో రిలీజ్ చేయక ముందు అయితే దర్దాపున కూటమి సభ్యులకి ఒక 110 నుంచి 115 దాకా రావచ్చు సీట్లు అని చెప్పేసి అంటున్నారు. కానీ తర్వాత 115 అనేది కూడా కాదు, 150కి ఎక్కడ తగ్గే పరిస్థితే లేదు. రిలీజ్ అయిన తర్వాత నమ్మరు. అతను మేనిఫెస్టో ఎన్ని ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితిలో జనం లేరు. గతంలో చేస్తే ఇప్పుడు నమ్మేవాళ్ళు. ఎక్కడ చేశాడు? అతను చేసిన మేనిఫెస్టోలో పెట్టిన 9 అంశాలు పెట్టాడు. 9 అంశాల్లో ఒక్కటైనా చేశాడా? ఒక్కటైనా కరెక్ట్గా చేశాడా? అన్నిట్లో ఒక రకంగా చేసింది అమ్మఒడి అని చెప్పుకుంటాడు. అమ్మఒడే సరిగ్గా చేశాడా? మొత్తం 72 లక్షల మంది తల్లులుంటే 50,000 మంది లబ్ధిదారులు ఉంటే మామూలుగా వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? 30,000 మందికి ఇచ్చారు. అంతే. మిగతా వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళ భార్య భారతినే చెప్పింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి. చేశాడా? చేయలా. 15,000 అని చెప్పారు. 15,000 ఇచ్చాడా? 13,000 ఇచ్చారు. మిగతా వీళ్ళు నొక్కేయడానికి సరిపోయింది. వీళ్ళు చెప్పేది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగే పరిస్థితే లేనప్పుడు వీళ్ళని నమ్మే పరిస్థితి ఎందుకుంటుంది? ఎన్ని మేనిఫెస్టోలు ఇస్తే నమ్ముతారు జనాలు? సో చూద్దామండి. అతి తొందరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సరైన బుద్ధి అయితే చెప్పబోతున్నారు. మేనిఫెస్టో కూడా పూర్తి సక్సెస్ కాలేదు కాబట్టి చూద్దాం జూన్ 4వ తారీఖున ఏం జరగబోతుంది. నమస్తే.